అలా ఎవరైనా మన ఇండికేటర్ ఏం చెప్తుందనే కాన్సెప్ట్ తోటి డైలీ వీడియోస్ అనేది మన వ్యూ అనేది నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ రెండింటిలో మన వ్యూ ఉంటుంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ప్రతి ఇండికేటర్ ఏం చెప్తుంది అని మొత్తం చూద్దాం. ఇక్కడ లాస్ట్ వీడియోలో TWAM అని చెప్పేసి ఏపీ అని చెప్పేసి వీడియో అయితే చేయడం జరిగింది. దాని గురించి అయితే ఆ ఇండికేటర్ గురించి తెలుసుకుందాం. ఈ వీడియోలో మాత్రం ఈ నెక్స్ట్ ఇండికేటర్ గురించి తెలుసుకుందాం. ఇండికేటర్ యొక్క యూజ్ ఏంటిది, అసలు అది ఎంతవరకు పనిచేస్తుంది అని చెప్పేసి మనమైతే చూద్దాం. ఏదైతే ఒక ఇండికేటర్ యొక్క జస్ట్ ఒక సెట్టింగ్ చేంజ్ చేయడం వల్ల దాని యూజ్ ఏంటిది అనేది మనం చూద్దాం. ట్రెండింగ్ సెన్షన్స్ అని చెప్పేసి ఇదైతే మనం యాక్టివేట్ చేద్దాం. ట్రేడింగ్ సెన్స్ ఇదైతే యాక్టివేట్ చేయడం జరుగుతుంది. ఇండికేటర్ అయితే యాక్టివేట్ చేసాం. దీని నుంచి అయితే ఇక్కడ ఏం చూస్తుంది అంటే ఇక్కడ దీంతో అయితే ఇక్కడ పెద్దగా అయితే ఏమైతే కనబడట్లేదు. దీంతో ఓకే, దీని సెట్టింగ్స్ అయితే కొంచెం చేంజ్ అయితే ఫర్దర్ ఏమైనా యూజ్ ఉంటుందో మాత్రం చూద్దాం. ఇవన్నీ ఇక్కడ టైం తోటి అయితే ఇక్కడ ఫస్ట్ సెన్షన్ అంటే ప్రతి సెన్షన్స్లో అసలు 9 o'clock అంటే 3 అంటే ఈ టైంలో ఏమవుతుంది సరే మనమైతే దీని యొక్క టైం ఫ్రేమ్ అయితే చేంజ్ అయితే చూద్దాం. సెట్ చేసి ఏమైతే యూజ్ అయితే ఉంటుందో చూద్దాం. ఇది అనేది ఏంటిది టైం ఫ్రేమ్ అయితే చేంజ్ అయితే చూద్దాం. వన్ అంటే సెట్ చేస్తే ఏమవుతుంది, ఈ ఇండికేటర్ తోటి అయితే ఎలాంటి యూజ్ అయితే నాకైతే ఏమనిపించలేదు. ఈసారి ఈ ఇండికేటర్ మీరు యూజ్ చేస్తారు లేదని మీరైతే కామెంట్ అది చేయండి. ఇదైతే ఎలాంటి యూజ్ లేదు. అందుగురించి నెక్స్ట్ ఫర్దర్గా ఇండికేటర్ గురించి అయితే మనమైతే తెలుసుకుందాం. ట్రెండ్ స్ట్రెంత్ ఇండెక్స్ అని చెప్పేసి దీన్ని అయితే యాక్టివేట్ చేసిన తర్వాత దీంతో ఏమైనా యూజ్ ఉంటుందా లేదా అనేది ఈ వీడియోలో చూద్దాం. ఓకే, ఇక్కడ అనేది ట్రెండ్ స్ట్రెంత్ ఎప్పుడైతే ఇది ఓకే, ఇది కొంచెం బెటర్ ఇండికేషన్స్. ఎందుకంటే ఎప్పుడైతే దీనికి టచ్ అవుతుందో మళ్ళీ డ్రాప్ అవడానికి మాత్రం ఛాన్స్ ఉంటుంది. ఎప్పుడైతే దీనికి టచ్ అవుతుందో మళ్ళీ అప్ సైడ్ మూవ్ అవడానికి ఛాన్సెస్ ఉంది. ఎప్పుడైనా మీరు చూడండి, మ్యాక్సిమం ఇదే ఇండికేటర్ యొక్క బెస్ట్ అని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. ఓకే, మీరైతే దీనికి ఎప్పుడైతే దీని దగ్గరికి ఉంటుందో, లేదు అంటే ఫర్దర్గా దీనికి అప్ సైడ్ ఉంటే మాత్రం కాల్ స్ట్రాంగ్, దీనికి బిలో సైడ్ ఉంటే సిఈ స్ట్రాంగ్, ఈ రకంగా పిఈ స్ట్రాంగ్. జీరోకి అప్ సైడ్ ఉంటే సిఈ స్ట్రాంగ్, జీరోకి బిలో సైడ్ ఉంటే పిఈ స్ట్రాంగ్. ఇది అనేది ఇది ఇండికేటర్ మాత్రం బెటర్ ఇండికేషన్. ఓకే, బెటర్గా వర్క్ చేసి ఛాన్స్ చేసుకుందండి నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ చూడండి, ఎప్పుడైతే ఇక్కడికి వచ్చిన వెంటనే మళ్ళీ అప్ సైడ్ పోవడానికి మూవ్ అయితే ఛాన్సెస్ ఉంటుంది. ఎప్పుడైతే దీనికి ఈ పైకి టచ్ అయిందో మళ్ళీ డ్రాప్ అవ్వడానికి మాత్రం ఛాన్స్ చేస్తుంది. ఇది ఓకే, ఇది TSI ఇండికేషన్స్ అనేది బెటర్ ఇండికేషన్ అనేది నా యొక్క ఒపీనియన్. ఓకే, మీరైతే ఏ ఇండికేటర్ యూజ్ చేస్తున్నారో ఫర్దర్గా కామెంట్ అయితే చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ అయితే నెక్స్ట్ దీని యొక్క సెట్టింగ్స్ అయితే మనం చూద్దాం. సెట్టింగ్స్ ఏమున్నాయి ఎలాగున్నాయి అని చెప్పేసి. లెంత్ అనేది 14 ఉంది. బుల్లిష్ కలర్ అనేది ఇక్కడ ఉంది, బేరిష్ కలర్ అనేది ఈ రకంగా ఉంది. ఇక్కడ మన అవసరం అనుకుంటే ఓకే, ఈ కలర్స్ అనేది కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, ఈ రకంగా మాత్రం ఉంది. ఇక్కడ స్టైల్ అనేది ఈ రకంగా ఉంది. తర్వాత విజిబిలిటీ అనేది ఈ రకంగా మాత్రం ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఈ ఇండికేటర్ మాత్రం ఈ రకంగా చూపిస్తుంది. దీని గురించి అయితే మీరు ఏమనుకున్నారు? ఓకే, దీని గురించి మనం ఫర్దర్గా నిఫ్టీలో కూడా చూద్దాం. నిఫ్టీలో యొక్క దీనికి ఒక పర్ఫార్మెన్స్ ఏముంటుంది, ఎట్లా ఉంటుంది. ఓకే, నిఫ్టీలో కూడా యాజ్టీజ్గా ఎప్పుడైతే జీరోకు టచ్ అవుతుందో డ్రాప్ అవడానికి మాత్రం ఛాన్స్ చేస్తుంది. ఎప్పుడైతే జీరోకి వస్తే PESI మనం ప్లాన్ చేసుకోవాలి. ఇక్కడ 1 ఇక ఈ రేంజ్కి వస్తే మనం PE సైడ్ ప్లాన్ చేసుకోవాలి. ఇక్కడ రేంజ్కి వస్తే CE సైడ్ ప్లాన్ చేసుకుంటే బెటర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ ఇండికేటర్ మాత్రం ఇలా పనిచేస్తుంది. ఓకే, మీరైతే ఎవరైతే బిగినర్స్ ఉన్నారో అట్లీస్ట్ 6 months మాత్రం పేపర్ ట్రేడ్ చేసిన తర్వాత ఫర్దర్గా పొజిషన్స్ మాత్రం తీసుకోండి. ఎందుకంటే 6 months పేపర్ ట్రేడ్ అనేది మస్ట్ అండ్ స్టడీ, అసలు వెరీ వెరీ ఇంపార్టెంట్. 6 months పేపర్ ట్రేడ్ చేసిన తర్వాతనే మీ ట్రేడింగ్ అనేది చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.